మనకు ఇప్పుడు శ్రీ మంజు హాస్పిటల్లో ఇది ఫోరం మాల్ దగ్గర కేపీహెచ్పీలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇంతకు ముందర అంటే ఒక 2 రోజుల క్రితం ఒక పెద్ద ఆయన తాడిపత్రి నుంచి ఇంతకు ముందర మనం చేసినటువంటి ఒక వీడియో చూసి, అంటే మోకాళ్ళ మార్పిడి 80 సంవత్సరాల వయసు ఉన్న ఆయనకు చేస్తే ఆయన నడిచే విధానం చూసి ఆయన ధైర్యం తెచ్చుకొని డాక్టర్ ప్రశాంత్ బిఆర్కే, డాక్టర్ రాజశేఖర రెడ్డి కండి వీళ్ళిద్దరితో మాట్లాడి తర్వాత ఈ హాస్పిటల్ రావడం జరిగింది. ఇంతకు ముందర మనకు ఒక మోకాలు ఆపరేషన్ చేసినారు, అది మనం ఆయనతో మాట్లాడిన అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది. మీకు ఆ వీడియో చూసిన తర్వాత ఏమనిపిస్తే మీరు 2 times ఫెయిల్ అయిపోయింది కదా మీకు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ గ్యారెంటీ ఇచ్చారు కదా. రెండు వీడియోలు చేసినాం మేము. కరెక్ట్. సో మీరు రాకముందో సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఫస్ట్ వీడియోలు చూసినారు, అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది. సార్ ఒక వారం పోస్ట్ పోన్ అయినా 2 రాలేదు సార్. నేను వారం పోస్ట్ పోన్ అయినా వారం తర్వాత పోదామని నాకు వద్దు, ఈరోజు పోవాలి. గట్టిగా కూర్చున్నారు. గట్టిగా కూర్చుంటే కానీ పోవాలా, ఇది పోవాలా, డబ్బులు లేవన్నా, డబ్బులు లేకపోతే నేను పోయి ఏదైనా అప్పు తెచ్చుకుంటానా, అప్పు చేశానని చెప్పినా. సార్ ఫోన్ చేశారు మళ్ళీ నాకు, రాజశేఖర్ సార్, డబ్బులు తక్కువ వస్తామని రేపు వస్తున్నారు అన్నారు. సార్ డబ్బులు తక్కువ అంటే డబ్బులు తక్కువ ఉంటే పర్వాలేదు, నేను కట్టమని ఒకేసారి కట్టలేదు. అది వాళ్ళ గొప్పతనం అనమాట. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఒక కాలుకి ఆపరేషన్ చేసినారు మీకు. చేయక ముందర ఎలా ఉండేది, ఇప్పుడు చేసిన తర్వాత ఎలా? చేయకముందు ఎలా ఉందో పెయిన్ ఉంది, అంటే పెయిన్ నడిచేస్తారా? ఆపరేషన్ చేసిన తర్వాత పెయిన్ ఇస్తుంది, భయపడినాను సార్. వస్తుంది ఏమైనా భయపడ్డారు? పెయిన్ నో పెయిన్, పెయిన్లెస్, నో పెయిన్. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. సర్జరీ చేసిన తర్వాత అసలు చాలా మంది 90 degrees కూడా రాదు. ఆల్మోస్ట్ ఆయన ఫుల్ మూమెంట్ సార్ మొత్తం ఫోల్డ్ చేసుకుంటున్నారు లోపల. సో ఎప్పుడు మీకు ఇది ఆపరేషన్ చేసింది ఎగ్జాక్ట్ గా? 2 days సార్. సో ఇప్పుడు మీకు 2 మోకాలు కూడా ఆపరేషన్ చేస్తారనమాట. 1 or 2 days తర్వాత చేస్తారు, సెట్ అయిపోద్ది. బాగా చేసుకుని ఇక్కడే పోతుంది సార్. సో ఇప్పుడు ఈ కాలు అయ్యింది మీకు, కుడికాలు అయ్యింది కదా? కుడికాలేదు సార్. ఎడం కాలు వాడి చేయాలి, చేస్తారు. అది కూడా చేసేసినారంటే నార్మల్ అయిపోతుంది. సో మీరు వచ్చిన తర్వాత మీకైతే సాటిస్ఫాక్షన్ వచ్చిందా ఇప్పుడు? అవును సార్, వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళా 2వ కాలు కూడా ఆపరేషన్ చేసినారు ఆయనకి, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్. ఇప్పుడు ఆయన అభిప్రాయం మనం తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? మొన్న గెలిచిన మిమ్మల్ని నేను. ఒకసారి ఒక మోకాలు ఆపరేషన్ చేసినారు కదా మీకు, అది ఇదే కదా ఇంత ముందర చేసింది? ఇది ఎప్పుడు చేసినారు? ఇప్పుడు ఒక మోకాలు చేసినారు మీకు, ఇప్పుడు 2 మోకాలు కూడా చేసినారు. ఇప్పుడు ఎలా ఉంది మీకు 2 మోకాలు చేసిన తర్వాత ఎలా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది సార్. అది అయిపోయింది మీకు, మనం నేను మీతో మాట్లాడినా. తర్వాత దీన్ని చేసినారు. ఇప్పుడు చేసి ఒక 2 రోజులు అయింది కదా, సోమవారం అంటున్నారు. సోమ, మంగళ, బుధవారం ఈరోజు. సో బుధవారం అయితే ఇప్పుడు దీన్ని చేసిన తర్వాత నడిచినారా? బాగా నడిచారు, మెట్లు కూడా ఎక్కాను సార్. మెట్లు కూడా ఎక్కినారా? వెరీ గుడ్. సో ఇప్పుడు తాడిపత్రి నుంచి మీరు వచ్చినారు, అమ్మగారు కూడా వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీ మంజు హాస్పిటల్ మీకు మంచి జరిగిందని నమ్ముతున్నారా? మంచి జరుగుతుందని వచ్చినాయి సార్. అంటే మీరు ఇంతకు ముందర అన్నారు కదా, చండీగఢ్ కూడా ఫోన్ చేసి మాట్లాడాను, రాజమండ్రికి కూడా ఫోన్ చేసి మాట్లాడాను, ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేసుకున్నాను అని అన్నారు కదా. కానీ అవన్నీ కూడా వద్దనుకొని ఇప్పుడు శ్రీ మంజు హాస్పిటల్ రావడం జరిగింది. డాక్టర్లు ఎలా చూసుకున్నారు మిమ్మల్ని? డాక్టర్ ఫ్రెండ్ గా చూసుకున్నారు సార్. ఒక ఫ్రెండ్ గా చూసుకున్నారు. ఇక్కడ స్టాఫ్ ఎలా చూసుకున్నారు? స్టాఫ్ కూడా అంత ఆత్మబంధువు లాగా చూసుకున్నారు. వెరీ గుడ్. సో అంత దూరం వచ్చినప్పటికీ, తాడిపత్రి నుంచి ఇంత మనం ఆంధ్ర నుంచి, తాడిపత్రి నుంచి తెలంగాణ, హైదరాబాద్కి వచ్చినప్పటికీ మీకు వచ్చిన దానికి సంతృప్తిగా ఉందా? 2 కాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఉందా? సో మొదటి ఇది చేసినారు, తర్వాత ఇది చేసినారు. సో ఇక మీదట అదే ఇది దానికి పైన కట్టి తీసేసినట్టున్నారు, ఇప్పుడు ఈ కట్టేసినారు. సో ఇది కూడా ఒక 2 రోజులు పోతే ఇప్పేస్తారు అనుకుంటా. ఈ రోజు ఇప్పేస్తారా? సో ఇక మీదట మీకు ఈ మోకాళ్ళ నొప్పి లేకుండా హ్యాపీగా ఇక మీదట మీ పనులు మీరు చేసుకుంటారనమాట. చేసుకుంటాను సార్. వయసు ఎంత అన్నారు ఇంతకు ముందర? 63 సార్. 63 years. వెరీ గుడ్, సంతోషం. ఇక మీద మీకు ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఆమెను ఇబ్బంది పెట్టకుండా మీ పని మీరు చేసుకుంటే అది చాలన్నమాట. సో హ్యాపీగా మీరు వెళ్ళండి. మధ్యలో మళ్ళా డాక్టర్ తో మాట్లాడి వాళ్ళ ఫాలో అప్ అంతా చూసుకోండి. మళ్ళా రావాలి కదా, రివిజన్ కదా వస్తారనుకుంటా. వస్తారు. సో ఈసారి వచ్చినప్పుడు మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. నేను కూడా వస్తాను, తాడిపత్రికి అనంతపూర్ వస్తాను. వచ్చినప్పుడు కలుస్తాను. తాడిపత్రి బిర్యానీ ఫేమస్, ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఉంటా.